పేదలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వనపర్తి జిల్లా కిలా గణపురం మండలం సల్కెలాపురం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, కలెక్టర్ ఆదర్శ్, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్ధిదారులకు అందాలని, ఇంకా ఎవరైనా మిగిలిపోయినా పేర్లు జాబితాలో లేకున్నా నమోదు చేసుకునేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇక సంక్షేమ పథకాలను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వద్ద ఉన్న దరఖాస్తులను ప్రజల ముందు చదివి వినిపించడం జరుగుతుందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. మేమందరం పాల్పంచుకునే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇందరమ్మ పాల గురించి మీకు తెలుసు, మీ తండ్రులు తెలుసు, తాత ముత్తాలు తెలుసు. ఎక్కడైనా గ్రామాలలో పేదల పక్షం నుంచి పేదలకు న్యాయం జరిగిందంటే అది ఇందరమ్మ ప్రభుత్వంలోనే, కాంగ్రెస్ పరిపాలనలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి భూములు లేని వాళ్లకు పరకు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం. అట్లాగే ఇళ్ల స్థలాలు లేకపోతే ప్లాట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేకాకుండా గ్రామాల్లో రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు, స్కూల్ కావచ్చు, కరెంట్ కావచ్చు. ఈ రోజున ఒకనాడు స్థితికి వెళ్ళి మొత్తం బిడ్డల సంకన వేసుకొని గంపనెత్తుకుని పెట్టుకొని దేశం పోయేవాడు. అంటే కరువు కాటకాలు. ఈనాడు ఈ ప్రాంతం మొత్తంగా పచ్చగా కనపడుతుందంటే ఈనాడు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతుల ప్రాజెక్టును కూడా చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి